హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు మటన్ కీమాతో మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న 1 kg కీమా తీసుకున్నాను, ఇంక్లూడ్ బోన్స్తో కలిపి. దీనికోసం అలాగే ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 గ్రీన్ చిల్లీ స్ప్లిట్ చేసి తరుగున్నాను. 400 grams క్యాబేజ్ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 టమాటాస్ చిన్నవి లేదా 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. కర్రీ కోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక చిప్పలో 3/4 కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 inches చెక్క అండ్ 15 లవంగాలు వేసి ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక 50 grams అంత జింజర్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 60 grams అంత గార్లిక్ ఇవి కూడా వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక పెద్ద ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక హ్యాండ్ఫుల్ అంతా కొత్తిమీర వేసుకొని ఒక 1/2 glass వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 5 spoons అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. టమాటా బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న కైమా దీంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1/2 spoon పసుపు, ఒక 2 spoons రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2.5 spoon ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరి బాగా మిక్స్ చేయండి. తర్వాత కడిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి ఒక 3/4 glass అంత వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 1 whistle వచ్చేదాకా కుక్ చేసుకోండి. కుక్కర్ కూల్ అయ్యాక మూత ఓపెన్ చేసి ఈ నీరంతా బాగా డ్రై అయిపోయి ఫుల్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫుల్ డ్రైగా అయిపోయి మసాలా అంతా థిక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇలా ఆల్మోస్ట్ డ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ది జ్యూస్ తీసుకొని వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మన మటన్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा